ఈరోజు డెడ్ లిఫ్ట్ ఒక 120 కిలోలతో చేయబోతున్నా. ఎన్ని వస్తాయో చూడాలి ఈరోజు. ఎప్పుడు కూడా 110 చేసేవాడిని, ఈసారి 120 ట్రై చేస్తున్నా. ఎప్పుడు కూడా 35 కేజీతో మాత్రం చేసేవాడిని, కానీ ఇప్పుడు స్ట్రాప్స్ వాడి ఒక 40 కేజీతో ట్రై అయిపోతున్నా. ఎన్ని వస్తాయి చూడాలి ఈరోజు. వీటిని స్ట్రాప్స్ అంటారు. ఇవి ఎక్కడ యూజ్ చేస్తానంటే, ఫోరామ్ అనేది ఎక్సర్సైజ్ అసలు చేయలేదు నేను. ఈ ఏరియా ఫోరామ్ అంటారు. ఓకే, కనీసం ఒక్కసారి కూడా ఒక్క ఎక్సర్సైజ్ కూడా చేయలేదు ఇంతవరకు. ఈ ఏరియా సరే దెబ్బ తగ్గింది, ఇంకంతే. ఈ రిస్ట్ ఉందా, ఇట్లా రాదు. కొన్నిసార్లు తగిలినప్పుడు బండి ఉంది కదా, బండి రేస్ ఇద్దామన్నా యాక్సిలేటర్ అవ్వడానికి చాలా కష్టం అయ్యేది. అయినా సరే బ్యాక్ డే చేస్తాం కదా, బ్యాక్ చేసిన రోజున ఆటోమేటిక్ ఖచ్చితంగా ఫోరామ్ పడాల్సిందే. ఇక్కడ పట్టుకున్న తర్వాత మాత్రమే బ్యాక్ అనేది డెవలప్ అయ్యింది. ఇప్పుడు డెడ్ లిఫ్ట్ చేసాం డెడ్ లిఫ్ట్ చేసే ముందు ఖచ్చితంగా కంటిన్యూస్గా ఏ వర్కౌట్ అయినా సరే ఫోరామ్ గ్రిప్ అనేది హోల్డ్ చేసి ఫస్ట్ ఫోరామ్ బీభత్సమైన పెయిన్ వచ్చి ఫెయిల్ అయిపోయింది. తర్వాత వెయిట్ హోల్డ్ చేయడానికి ఇంకా అసలు ఫోరామ్ పనికిరాదు. నెక్స్ట్ ఒక 1-2 ఎక్సర్సైజ్ తర్వాత అట్లాంటప్పుడే ఈ స్ట్రాప్స్ అనేవి యూజ్ అవుతాయి. స్ట్రాప్స్ వాడితే ఫోరామ్ అనేది ఇంకా పెరగదు అనుకుంటారు. విషయం ఏంటంటే, స్ట్రాప్స్ వాడితే ఇంకా ఒక 5 కేజీస్ కానీ హెవీగా లేకపోతే 5 కానీ 10 కానీ. ఈరోజు కొత్త ప్రియోడ్ తెచ్చాను, ఇదన్నా బాగుంటుంది. కొత్తది ఏం కాదు, రెండోది. ఈ రెండో ట్రై చేయాలి. ఇదే
రంగు నీళ్ళు గ్లాస్ది పడిందంటే ఇంకా అయిపోయింది. ఇది బాగానే ఉంటుంది ఈరోజు. ఫస్ట్ నేను తాగాలి ఇది కూడా. సూపర్. ఈ సలిగడ్డలు కడుతుందో లేకపోతే ఏందో అర్థం కావట్లే, మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది. ఎందుకంటారా? తేమ తగిలింది.